కట్టుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వయసే. కస్తడియా గుండెల్లోన మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫుల్ ట్యూబ్ బిందా. ఈ రోజు మా ఖతర్నాక్ గాళ్ళు వచ్చేస్తున్నారు. మా పెద్ద మామ సుధాకర్ అండ్ పీకినవ్ ప్రసాద్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే. నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే. కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. పూర్తిగా యాంకర్ రవి లాగా మారదారని అనుకొని బిచ్చపోడ్లాగా మారిన పీకిన ప్రసాద్ ని చూడండి. ఏంటి ఈ మెడలో వాడిదే, ఈ షర్టు వాడిదే, ఇది వాడిదే, ప్యాంటు వాడిదే, అండర్వేర్ మాత్రం నాది. ఏ నీ పెద్ద బిచ్చపడి నీ వాళ్ళు అర్థమైంది. పెద్ద పెద్ద కంటెంట్ తీసుకొచ్చారు. ఆగు, బిచ్చపోడ్లు అంత చీప్ గా తీసేసుకుంటావా నువ్వు? మరి ఆడ చీప్ నా టీం రావడం ఏంటో. నేను నా టీం కాకపోయినా గానీ పేరుకి మాత్రం నా పెద్దనాన్న కాబట్టి ఈ రోజు నేను పెద్దనాన్న మీ అందరికీ కాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరు యాంకర్ రవిలకు ఒక పాటను డెడికేట్ చేయబోతున్నాం. నువ్వు పాటను డెడికేట్ చేస్తున్నావు బంగారం. 1 2 3 मेरी सपना के रानी कब आएगी तो आए रुत मस्तानी कब आएगी तो मिट जाए जिंदगानी कब आएगी तो चलिया तो चलिया लैला मिले ఇది కష్టపడి సంపాదించే బుద్ధి మాదైతే సంపాదించింది కూడా మూట కట్టుకొని పోయేది యాంకర్ రవి. ఫైనల్ గా ఎవరు గొప్పడు ఎవరు పిచ్చపోడు. ఆడపిల్లల డబ్బు సంపాదన ఇక్కడ కావాల్సింది తెలివి తండ్రి కూతురు ఇద్దరు కలిసి చక్కగా భోజనం అంటే దోచుకొని వెళ్తావా దుర్మార్గుడా? మీరు మీకు ఆకలి అవుతుందా? అప్పుడు ఆకలి అయినప్పుడు పాపులము మేము. Anyways, let's start. Punch పటాకా. నా జన్మ ధన్యమైంద్రా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ప్రేమించిన వాళ్ళు హస్బెండ్ గా వచ్చినప్పుడు నా జీవితం ధన్యమైంది అని అనుకుంటా. కానీ వాడి జీవితం పొగ్గిపాలైంది. నెక్స్ట్ ఆన్సర్. సండే రోజు డాడీ డ్రింక్ చేస్తున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోపెట్టుకొని పెగ్గు. రిషికాంత్ మీ డాడీ టీవీ చూస్తున్నాడు. ఓకే కెమెరా చూసుకుంటూ ఒక్కసారి డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూర్చునేటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా అని ఒక్కసారి ఎంత ప్రేమగా అడుగుతో చూద్దాం. రెడీ? డాడీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వైన్ తాగుతున్నప్పుడు నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఒక పెగ్. ఇప్పుడు చూడు పద్ధతికి ఎట్లా అడుగుతుందో మా శ్రీముఖిని చూసి నేర్చుకోండి. అడుగునా పెద్దనా సండే అయింది, నువ్వు అక్కడ మన ఇంట్లో కూర్చొని తాగుతుండు, మన ఇల్లు అదిగో. మందు బాబులం మేము మందు బాబులం మాకు మేమే మహారాజులు. రేపు పనుడా మా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నాన్న అమ్మా ఏం చేస్తున్నావు? తీర్థం తాగుతున్నా తల్లి. నాన్న నాకు కూడా కొంచెం తీర్థం. కాదు శ్రీముఖి ఇట్రా, లోబోకి అర్జెంటుగా వస్తుండే, అది ఎక్కడ దొరకదు. మావా ఏంది మావా ఇది పోయి లేవు మా నుంచి. నాకు ఆ యాంకర్ రవిని చూస్తే పాపం పని పాట లేనట్టు అనిపిస్తున్నాడు. కొంచెం పంచపటాక నాతో యాంకర్ రవి చేస్తే చేస్తావా పంచపటాక? కమ్ ఆన్.
రోజు ఫ్రైడే ఖతర్నాక్ గాళ్ళు అది కూడా తెలుసు. సారీ సార్ డైరెక్టర్ సార్ సారీ రెడీ. ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఎవరు మా ఖతర్నాక్ గాళ్ళు పవర్ ప్రసాద్ అండ్ గాలిపటాల సుధాకర్. ఓకే వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. పంచ్ పటాకా పటాకా. బొచ్చదే టీ దాంట్లోకి వెళ్ళి టాపిక్ చదువు. TOPPK టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జన్మ ధన్యమైపోయిందిరా బాబు అనుకో. సాలాడు అది పెట్టేసి రా బొచ్చు. షకిలా నాకు ఫోన్ చేసి సినిమా తీసాం రా అన్నప్పుడు జన్మధాన్యమైంది అనిపిస్తుంది. అవును నీతో సినిమా చేసినప్పుడా? వాటర్ కౌంటర్. నెక్స్ట్ పిల్లం ఊరెళ్ళగానే లవర్ ఫోన్ చేసి రమ్మన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ పెళ్ళాం, నేను ఊరెళ్తున్నాను, అప్పుడు నీ లవర్ కి పీకిన ప్రసాద్ కి నువ్వు ఫోన్ చేసుకొని పిలుస్తావు. ఓకే బేబీ మా ఆవిడ ఊరెళ్ళింది లేదు హ్యాపీగా మన ఇంట్లో ఎంజాయ్ చేద్దారా. నేను వస్తున్నాను. ఓకే బాయ్. బాయ్. వావ్ ఇవాళ చాలా బాగున్నావు. నేను వస్తున్నానా? లేదు నువ్వు నాకన్నా బాగున్నావు. ఈ డ్రెస్ ఉంది, ఈ చుడిదార్ ఏంటి ఇక్కడ ట్రాసెసా దాన్ని ఏమంటారు తామరా? మీ ఆవిడ మిడ్డీ ఇది. నేను ఈ మిడ్డీ ట్రై చేస్తాను. కానీ నైట్ వేసుకో. నైట్ బాబు ఈ నైట్ నువ్వు ఎలా తెలుసా? మా ఆవిడ కానీ చండాలంగా నీచంగా అందంగా ఉన్నావు. మీ ఆవిడ ఎలా ఉంటది? మంట కలిసిపోయింది ఈ నా జీవితం. ఆడదాని చేతులు ఇలా నా లొంగిపోతావా? చిచి కాదు ఎవరివే నువ్వు నా మొగుడు దగ్గరకు వచ్చి శ్రీముఖి పుష్కరాలకి పోయి వీడు నన్ను చూశాడు ఫస్ట్. వీళ్ళ అమ్మ నన్ను నీకు ఇచ్చి చేశారే. వీడు నా వాడే. ఏం చేసుకున్నా చేసుకోపోవే. నా మొగుడు స్వప్న లేడీ లేడీ రొమాన్స్ చేసుకోకూడదు తప్పు. ఎవడే స్వప్న? నా పేరు అలేఖ్య. అరే ఎవర్రా? ఎంతమంది జీవితాలు రా. అలేఖ్య, రవీనా, సుప్రియ, బావ ఒక్క నిమిషం. ఇది నన్ను కొట్టినట్టు కదా నిన్ను కొట్టినట్టు. ఇలా వస్తుంది కదా. విధి ఆడిన ఈ పరీక్షలో నువ్వు చదువుకున్నావు నాయన. నాకు తెలిసి ఏం చేయాలి? ఏం చేయాలి? వాడిని అక్కడ పంపించి నెక్స్ట్ అని అనాలి. ఓకే నెక్స్ట్ టాపిక్. లైఫ్ అంటే ఇదేనా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? డాడీ ప్రతిరోజు ఒక ఎదవని తీసుకొచ్చి పెళ్లి చూపులను కూర్చోబెట్టినప్పుడు లైఫ్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ సుధాకర్ కామెడీ చేసినప్పుడు చీ జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది. యాంకర్ రవి మీరు చెప్పండి ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్. బేసిక్ గా నా జీవితంలోకి వైఫ్ వచ్చిన తర్వాత దాని టార్చర్ కి ఓహో మా జీవితం ఇదేనా అనుకుంటాను. ఓకే పెద్దనా యాక్చువల్ గా నా జీవితంలో పీకిన అవుతాయి. ఇప్పుడు ఖతర్నాక్ గాల్ నుంచి వచ్చేస్తున్నాడు మా పీకినవ్ ప్రసాద్. బావా ఇక్కడ బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ ఎంతమంది చూసారు కదా. బేసిక్ గా దాంట్లో ప్రకాష్ రాజు సిద్ధార్థ మధ్యలో ఇద్దరు మధ్యలో జరిగే ఆ ఫినిషింగ్ ఆ బాధ తప్పన సిద్ధార్థ క్యారెక్టర్ బావ చేస్తే ఎలా ఉంటది అంటే రవి నేను శ్రీముఖి చెల్లమ్మ క్యారెక్టర్ సంజయ్ గారు చేస్తాడు. సంజయ్ పిలుచుకోవచ్చా? ఓకే సంజయ్ రా. బా శ్రీముఖి ఇంత దారుణంగా చేస్తాను ఇప్పుడే. బొమ్మరిల్లు సీన్ లో రవి అండ్ శ్రీముఖి ఉంటే ఎలా ఉంటది? రవి అండ్ శ్రీముఖి. శ్రీముఖి ఆగరా
ఎక్కడికి వెళ్తున్నావురా? నీకు యాంకర్ గా బాగానే సపోర్ట్ చేస్తున్నా కదరా, చెప్పురా డైలాగు. మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను రా? చాలు శ్రీముఖి, పటాష్ షోకి రాకముందు నా దగ్గర ఏముందో, వచ్చిన తర్వాత ఏమి లేదో అదే శ్రీముఖి నేను కోల్పోయింది. ఏం కోల్పోయావురా రవి? ఇంకా అర్థం కాలేదు శ్రీముఖి, నీ వల్ల నేను చిన్న చిన్న జోకులు చెప్పే. చారానా సీన్ కి బారాన యాక్టింగ్ అది. ఇంకా అర్థం కాలేదా శ్రీముఖి? నువ్వెప్పుడు రవి గారిని తొక్కేయాలనుకుంటావు కానీ నేను ఏ ఎంట్రీ లింక్ చెప్దాం అనుకుంటున్నాను, ఏ ఎండింగ్ లింక్ చెప్దాం నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ గెటప్ సాని గురించి 100 సార్లు ఆలోచిస్తే నీ గురించి 1000 సార్లు ఆలోచిస్తాను రా. 1000 సార్లు ఆలోచిస్తావు ఇలా తొక్కేయాలి, ఎలా నలిపేయాలని. అందరికన్నా ముందు లొకేషన్కి వస్తే మేనేజర్ పొగిడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. లేట్ అయిన ప్రతిసారి సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్, సార్ స్మాల్ యాక్సిడెంట్ సార్ అని చెప్తే వచ్చే బాధ ఏంటో నీకు తెలియదు శ్రీముఖి, తెలీదు. ఆ దగ్గరకు వచ్చి దీని తర్వాత డైలాగ్ తెలుసా నీకు? లంచ్ టైంలో బ్రేక్ ఇస్తే రే రవి రారా భోంచేరా అని చెప్పి కూర్చోబెడతావు. నా పాటికి నేను ఏదో భావచించి బిర్యానీ తెచ్చుకుంటా. అరే రవి ఈ బిర్యానీ వేసుకోరా, ఈ పప్పు వేసుకోరా, ఈ నెయ్యి వేసుకోరా, ఈ పెరుగు వేసుకోరా అని మొత్తం తినిపించేస్తావు. ఆ చికెన్ అలాగే మిగిలిపోతుంది శ్రీముఖి. చికెన్ లేకపోతే గొంతు దిగట్లేదు శ్రీముఖి. అంత కష్టపడే వాళ్ళు కొన్ని వాటర్ తాగొచ్చు కదరా. తాగుదాం అనుకుంటానే నీ టాన్స్ తట్టుకోలేక క్వార్టర్లో వాటర్ లేకుండా తాగుతున్నానే, అయినా దిగట్లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పవే. పరిగెత్తుకెళ్ళి క్యారీలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటావు, పిలిపిస్తావు, తను ఏడిపిస్తావు, తను వచ్చి నన్ను ఏడిపిస్తున్నాడే. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో. శ్రీముఖి ఇప్పుడు దాకా నేను చెవులో హెయిర్ బట్టే పెట్టుకోలేదే, నీ దెబ్బకి హెడ్సెట్ పెట్టుకుంటున్నానే, తెలుసా నీకు? శ్రీముఖి ఏంటి ఇప్పుడు నీతో నేను నవ్వుతూ యాంకరింగ్ చేయాలి అంతే కదా? చేస్తాను. పటాస్ ఫుల్ టు బిందాస్. నిన్ను గెలిపించడం కోసం నేను ఎన్నిసార్లు ఊడిపోతాను తెలుసా శ్రీముఖి? 400 ఎపిసోడ్ నుంచి నేను ఊడిపోతూనే వస్తున్నాను, నువ్వు గెలుస్తూనే వస్తున్నావు. ఈ బాధ అంతా లోపల పెట్టుకుని ఎలా యాంకరింగ్ చేస్తున్నావురా? నోటితోనే 2 విషయాల్లో శ్రీముఖి నా చేయి నీ చేతిలో తీసుకోవాలనుకున్నా, కానీ ఇప్పటికీ నా చేతులు నీ చేతుల్లో ఉన్నాయి, నా హెడ్సెట్ నీ చెవులోనే ఉంది. వదిలేసాను రా, చేసుకోరా ఒక్కడి యాంకరింగ్. నీ వెనక నీడలో ఉంటారా? వదిలేస్తే హ్యాపీగా సోలోగా యాంకరింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ వదలట్లేదు, నీళ్ళ వెనకాలే ఉంటుందండి. బంధమే ముళ్ళు అయినా బాధలో నవ్వు ప్రేమ. సంతోష్ గారు పీసీఆర్ లో ఎన్నిసార్లు నిన్ను కొట్టుకున్నాను తెలుసు. నీకు చెప్పలేక గట్టిగా అరవలేక ఎక్కడనిస్తే షో వదిలి వెళ్ళిపోతారన్న బాధతో నా కోపాన్ని దిగమింగుకున్నా. ఎన్నిసార్లు నేను లాగి పెట్టి కొట్టాలనిపించింది తెలుసా? నీ 3 అవుట్ అయితే ఇక్కడ అవుట్ అవుతావా? ఇప్పుడు కొట్టండి సార్. మాట్లాడుకో, కామెడీ చేయండి. కష్టం. ఈ ఆటో పంచులేస్తే నన్ను సగం సంఖ్య నాకు ఇచ్చావు. మేనేజర్ నన్ను చూసి నవ్వుతున్నాడు. నన్ను కూర్చొని నవ్వుతున్నారు. దయచేసి కామెడీ మాత్రమే చేయండి. ఎదవ సెంటిమెంట్లు, సాడ్లు, మెసేజ్లు మనకు అక్కర్లేదు. అసలు నేను లేకపోతే షో లేదు తెలుసా నీకు? మేనేజర్ కాల్ చేసి నెక్స్ట్ మార్చండి మా యాంకర్ని. మా ఖతర్నాక్ వచ్చేస్తున్నాడు మా పెద్ద మామ సుధాకర్. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. టీ తాగుతారా?
ఏమంటే మీకు ఒక విషయం తెలుసు, నేను టీ అమ్మేవాని కాదు. నీళ్ళు కూడా అమ్మలేవు నువ్వు, ఆ స్థాయి లేదు నీకు. అంత సీన్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే కింద పడి కొట్టుకుంటారు, కింద పడి. నువ్వు వెనకాల తిరుగు, వాళ్ళు అప్పుడే కింద పడిపోతావు. హలో రవి. డార్లింగ్ ఎక్కడో రవి? నేను బయట ఉన్నా డార్లింగ్. ఇంకా 5 minutes ఉంది, త్వరగా రా. మరి వచ్చేస్తావా రావా? వచ్చేస్తున్నా డార్లింగ్. వస్తావా నువ్వు? వస్తున్నా. 5 నిమిషాల్లో షో స్టార్ట్ సార్ చేయాలి. ఏమైంది సార్? ఏంటి రవి ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అంటాడు? ఎంత రేటింగ్ ఉన్న షో ఇది సార్. యాంకరింగ్ ఎవరు చేస్తారు సార్? మీరు టీవీలో పడి చేయి పెట్టేస్తున్నారు సార్. ఇది 3D టీవీ, వెళ్తాది వస్తుంది. టాప్ రేటింగ్ షో, ఇప్పుడు యాంకరింగ్ ఎవరు చేస్తాడు? నేను చేస్తాను సార్. నేను యాంకరింగ్ సార్, సిటీ కేబుల్ యాంకర్ చేసావా? 36 ఎపిసోడ్లు ఏకదాటిగా ధారాళంగా. మన రవిలా చేయగలవా కొంచెం? రావేండి సార్, తొక్కదే అంతగా అద్భుతంగా చేస్తాను. ఏంటిది? అంటే రవి అంటే ఎమోషన్ వచ్చింది సార్. అసలు రవికి నీకు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం కాదు సార్. రవి నేను యాంకరింగ్ చేస్తుంటే టీ అమ్మేవాడు సార్. నీకు యాంకరింగ్ వచ్చా? నాకు యాంకరింగ్ వచ్చి సార్. ఇంకా 2 minutes ఉంది, మేనేజ్ చేయగలవా? సార్ మీరు నా మీద చెయ్యేశారు సార్. గుడ్ లక్. డ్రెస్ స్టార్ట్ చేసుకో పో, లేట్ చేయి. యాంకరింగ్ బాగా చేయాలి, గుర్తుపెట్టుకు. మన ప్రోగ్రామ్ పేరు తెలుసా? పతాంజలి హనీ సమర్పించు మీ పాట మా నోట. చాలా సింపుల్ సార్ ఇది. కాల్స్ ఫోన్ చేయగానే వాళ్ళకి ఏ పాట కావాలో అడిగి చేయాలి. ఓకే, పాట ప్లే చేయాలి. ఓకేనా? అటెళ్ళు. హలో పీసీఆర్, మంచి మంచి హిట్ సాంగ్స్ అన్ని రెడీ చేయండి. సార్ పీసీఆర్ అనొచ్చు సార్, ఏ వీసీఆర్ లో ప్లే అవుతాయి. ఎక్కడ పని చేస్తావు? సిటీ కేబుల్. సిటీ కేబుల్ కాదు. నాకు కనపడట్లేదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా. రోలింగ్ 5 4 3 2 1 గో. టచ్అప్. పతాంజలి హనీ సమర్పించు మీ పాట మా నోట. రెడీ? పతాంజలి సమర్పించు మీ పాట మా నోట. టీ. ఏం చేస్తున్నావు? అమ్ముతానే టీ. వీటిని చూడు, యాంకరింగ్ ఎలా చేయాలి, చాలా ప్లెజెంట్ గా చేయాలి, స్కూల్ గా. రెడీ? పతాంజలి సమర్పించు మీ పాట మా నోట. ఈ పాట మీకు ఏదైనా పాట నచ్చితే కంపల్సరీ ఒక పాట అడగండి, మీకు కావాల్సిన పాట. సూపర్. ఫోన్ నెంబర్ 22. మీ ఫోన్ నెంబర్లు 2222. మన ఫోన్ నెంబర్ 22. సార్ రియల్ గా కొడుతున్నారు సార్ ఇక్కడ. మీకు ఇష్టమైన పాట కావాలంటే సూపర్. మా దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ కి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు ఇష్టమైన సాంగ్ వినబడుతుంది. నెంబర్ చెప్పు. నెంబర్ 23232334. సూపర్. ఎత్తు ఎత్తరా. ఫోను ఉండదు, ఉన్నట్టు ఫీల్ అయ్యి చిక్కన్ నొక్కాలి. చిక్. రెడీ? 5 4 3 2 1 గో. మాట్లాడు. హలో. ఫోన్ ఇక్కడే ఉంటది, కానీ మనం స్ట్రైట్ గా కెమెరా చూసి ఫాలో అవ్వాలి. సార్ ఓకే. అవి టీవీలో చూస్తుందండి. రెడీ? యాక్షన్. సార్ ఐఎమ్ రెడీ సార్. వీడెత్తుకొచ్చి మధ్యలో. హలో, మీరెవరండి? యాంకర్ రవి ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ట్రాఫిక్ 5 minutes వెయిట్ చేయండి. నేను మీతో మాట్లాడాలి. నా షో సార్. సారీ రవి, హాఫ్ ఎపిసోడ్ వెళ్ళిపోయింది, ఏం చేయలేదు. ఇక్కడ అద్భుతంగా చేస్తుంది ఇక్కడ. రెడీ? టేక్ చేయి సార్. చీనిపోయిన బట్టలు వేసుకొచ్చు తొక్కలది. చూడు ఎట్లా బట్టలేదా. రెడీ? రింగ్ అవుతుంది. పతాంజలి చెప్పు. పతాంజలి సమర్పించు మీ పాట మా నోట నుంచి. ఆ ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? కొత్తగా వచ్చారా మీరు? ఆ నెంబర్ 1 యాంకర్ అండి నా పేరు. యాంకర్ రవి లేడా అండి? యాంకర్ ఆయన గురించి మాట్లాడుతూ. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. నేను యాంకర్ రవి ఫ్యాన్ ని. ఒక్కసారి రవికి ఇస్తారా మీరు తప్పుకొని? యాంకర్ అయితే కట్ అడుగుతారా? నువ్వు ఇవాళ వచ్చా ఇండస్ట్రీ? వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలి.
ప్రేమగా మాట్లాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఫీల్ అయి మాట్లాడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయి. రెడీ? హలో, పతాంజలి సమర్పించు మీ పాట మా నోట్ల నుంచి వస్తుంది, చెప్పండి. అబ్బా, ఎవరు ఎవరు? నేను పద్మ జూనియర్ కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీకు పెళ్ళైందండి? అడిగి ఏ పాట కావాలి? ఏ పాట కావాలండి మీకు? నాకు మెగాస్టార్ చిరంజీవి లేవు లేవు, రైట్స్ లేవు, రైట్స్ రైట్స్ లేవండి, అయిపోయినాయి. రైట్స్ లేవు చెప్పొద్దురా. రైట్స్ లేదు చెప్పొద్దంటండి. నేను రైట్స్ లేవు చెప్పకూడదురా. ప్రస్తుతానికి ఆ సీడీ లేదు, వేరే సీడీ ఏదో అడగండి. రెడీ? ఇంకో పాట. ఇక్కడ రవి కనిపిస్తున్నాడు సార్, అందుకు కోపం. పతాంజలి సమర్పించు మీ పాట మా నోట్ల నుంచి మీకు ఏ పాట కావాలో అడగండి. నాకు కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. అదే అద్భుతమైన సాంగ్ అండి, నాకు వచ్చి పాట. నేను పాడమంటారా? కలర్ఫుల్ చిలక. రైట్స్ లేనప్పుడు నువ్వు ఆ పాట వేసినా నువ్వు పాడినా అది కేసు వేస్తాడు. ఇక్కడ లిస్ట్ వెళ్తుందిగా, ఇక్కడ లిస్ట్ పైన చూపించి ఇందులోంచి ఏ పాట కావాలని అడుగు. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. ఇంకొక లాస్ట్ ఫోన్ కాల్ తీసుకుంటే ఎలా ఉంటుందో. ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. yes, so లాస్ట్ ఫోన్ కాల్. పతాంజలి హెన్న సమర్పించు మీ పాట మా నోట. సూపర్ సూపర్. హలో హలో, మాట్లాడేది ఎవరండి? మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారండి? ఇంట్లో. అవును, ఇంట్లో ఉంటారా? మీ ఆయన ఉన్నానండి. మీ హాబీస్ ఏంటి? మీ హాబీస్ ఏంటి? మీ చీర కట్టుకుంటారా మామూలుగా? హలో హలో సార్, రిసెప్షన్ నుంచి ఫోనా? ఇవ్వు. పోలీసులు వచ్చారా ఏంటి? కమిషనర్ గారు లావని ఏ చీర కట్టు ఆవిడ కమిషనర్ వైఫా? ఇప్పుడు మీడేడి? సరే నేను వస్తున్నాను చెప్పు. రే టీవీ పట్టుకొని ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది రిషిక అండ్ శైలజ. సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కలుస్తాం అంటే చూపిద్దాం.